తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అదిరిపోయే శుభవార్త అయితే తీసుకొచ్చారండి. ఇక ఒక్కొక్క రైతు ఖాతాకు కూడా మనకు మరొకసారి డబ్బులు అయితే వేయబోతున్నారు. ఏదైతే మనకు రైతు భరోసా కింద మనకు డబ్బులు అయితే వేయబోతున్నారు. ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో గతంలో ఉన్నటువంటి రైతు బంధు పథకం కింద కేవలం 5,000 రూపాయలు ఇచ్చేవారు. ఇప్పుడు మనం అలా కాదు, ఒకేసారి రైతులందరికీ కూడా మనకు 7,500 రూపాయలు ఇస్తాం ఎకరానికని హామీ ఇచ్చారు. ఇక ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఆయన మనకు రైతు భరోసా పథకాన్ని అయితే అమలు చేయబోతున్నారు. ఇక ఇప్పటికే రైతులకు ఏ విధంగా ఇవ్వాలని రైతు సహకార సంఘాలను అయితే సంప్రదిస్తూ ఉన్నారనమాట. మనకు ఎవరైతే రైతు సహకార సంఘాలను రైతులు ఉన్నారో వారందరూ కూడా ఇప్పటికే వారికి ఇచ్చారనమాట. ఎన్ని ఎకరాల వరకు ఇవ్వాలంటే 8 ఎకరాల వరకు ఇవ్వాలా, 10 ఎకరాల వరకు ఇవ్వాలా, 20 ఎకరాలు 30 ఎకరాల వరకు కూడా ఉన్నారు కదా రైతులు. ఆ రైతులందరికీ కూడా ఈ రైతు భరోసా సాయాన్ని అందించాలా అని వారి అభిప్రాయాలు అయితే తీసుకుంటుంది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. వారు ఇచ్చే అభిప్రాయాన్ని బట్టి వారందరికీ కూడా మనకు ఈ రైతు భరోసా పథకాన్ని అయితే అమలు చేయడం జరుగుతుంది. ఇక ఈ రైతు భరోసా పథకానికి ఇప్పటికే చాలామంది దరఖాస్తు చేసుకుని ఎదురు చూస్తున్నారు. వారందరికీ కూడా మనకు ఈ రైతు భరోసా కింద ఎకరానికి 7,500 రూపాయలు అయితే ఇస్తారు. గతంలో కేవలం 5,000 రూపాయలు ఇచ్చేవారు. ఇక ఎన్ని ఎకరాలను కూడా ఇచ్చేవారు. ఇప్పుడు ఆ విషయాన్నే మనకు పరిశీలిస్తుంది. అందరు రైతులకు ఇవ్వాలా, లేకపోతే కేవలం 5 ఎకరాల వారికి మాత్రమే ఇవ్వాలని కూడా మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆలోచిస్తూ ఉన్నారు. ఇక నిర్ణయానికి వచ్చి రైతులందరికీ కూడా మనకు అప్డేట్ అయితే తీసుకురాబోతున్నారు. ఇక ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి పీఎం కిసాన్ కింద 17 విడత 2,000 రూపాయలు అయితే జమ అవుతున్నాయి. ఇక 17 విడతతో పాటు మనకు ఈ వానాకాలం సంబంధించి రైతు భరోసా డబ్బులను అయితే అందించడానికి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఏర్పాట్లు అయితే చేసింది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఈ విధంగా ఆర్థిక సాయాన్ని అయితే అందించబోతుంది మనకు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు. ఈ విధంగా రైతులకు వానాకాలం రైతు భరోసా కింద ఎకరానికి 7,500 రూపాయలు అయితే వస్తాయి. ఇదే అప్డేట్. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కి ప్రతి వీడియోని కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి మీ ఫోన్ ద్వారా.